వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ సాగర్ డిఫెన్స్ అకాడమీపై వైసీపీ అపోహలు సృష్టిస్తుంది. జగన్ చూపించిన కాల్ డేటాలో ఏమీ లేదు. సంక్రాంతి జనవరికి కాల్ మాట్లాడితే తప్ప. ఇసుకపల్లి పల్లెపాలెంలో వైసీపీ బెట్టింగులకు పాల్పడుతుంటే పోలీసుల విజ్ఞప్తి మేరకు పెద్దకాపు తోటయ్యతో బీఎంఆర్ మాట్లాడారు. గ్రామాల్లో బెట్టింగ్ వల్ల గొడవలు జరగకూడదని మాట్లాడితే తప్ప. వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన తర్వాత జగన్ భార్యకు తొలి కాల్ వచ్చింది. అలాంటి కాల్స్ మేము మాట్లాడలేదు. తల్లి చెల్లి శీలాన్ని సొంత సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించిన దుర్మార్గుడు జగన్ సంస్కారం గురించి మాట్లాడి మా స్థాయిని దిగజార్చుకోలేం. షిప్పింగ్ హార్బర్ కాంట్రాక్టర్ వైసీపీ ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి. హార్బర్ పనులపై విజిలెన్స్ ఎంక్వైరీకి జగన్ సిద్ధమా? జువలదిన్న ఫిషింగ్ హార్బర్, కారైకల్ బోట్ల మాయం, అనేక అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ స్థానికంగా జరుగుతున్నటువంటి మత్స్యకార గ్రామాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు, వాటిపై ఓ నిర్ణయం తీసుకొని మత్స్యకారుల సాంప్రదాయాలు, వారి కట్టుబాట్లు, వాటి మీద ఉన్నటువంటి గౌరవంతో ఆ విషయాలపై రాజకీయంగా ఎక్కడా మాట్లాడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో పార్టీ తరపున ఎవరం కూడా స్పందించలేదు. అదేవిధంగా సాగర్ డిఫెన్స్ అకాడమీకి యువనేత మంత్రివర్యులు నారా లోకేష్ గారు శంకుస్థాపన చేసి వెళ్ళిన తర్వాత అనేక అపోహలు, అనుమానాలు కల్పిస్తూ ఒక గందరగోళం సృష్టించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తుంది. నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జువలదిన్న హార్బర్ ప్రాంతానికి వచ్చారు. ఆయన మాట్లాడినటువంటి భాష, విమర్శలు, తీరు మీద నూతన అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు సమాధానం ఇచ్చారు. హార్బరు, సాగర్ డిఫెన్సు వాటిపై వివరణ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ సోదరులు సత్య గారు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఆయన ఒక పేపర్ చూపిస్తూ బిఎంఆర్ సోదరులు బోటు చోరీకి సంబంధించిన కాల్ డేటా అని చెప్పి నిన్న చూపించారు. ఏముందయా దీంట్లో జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. జనవరి 1కి ఒక కాలు, సంక్రాంతికి ఒక కాలు, ఆ ఊరి కాపు బోట్ల చోరీలో ముద్దాయి కాపు ఫిబ్రవరి 28వ తారీఖున ఆ ఊర్లో జరిగే గ్యాంబ్లింగ్ మీద, క్రికెట్ బెట్టింగ్ల ర్యాకెట్ ఆ గ్రామంలో నుంచి నడుపుతున్నారని జిల్లా ఎస్పీ గారు ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ నుంచి నడుపుతుందని పోలీసు పోయి రైడ్ చేసి అరెస్టులకు వెళ్తే ఆ గ్రామంలో సమస్య తలెత్తితే నాకు చేశారు, ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో చేశారు, ఎంపీకి చేశారు. ఆ గ్రామ వాటిపై అక్టోబరు, నవంబరు, డిసెంబర్లో ఎప్పుడో ఏంది దీంట్లో? నువ్వు ఒక కాగితం చూపించి కాల్ డేటా, ఒక మాజీ ముఖ్యమంత్రి, నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి, ఒక కాల్ డేటా చూపించి ఒక పేపర్ అబ్స్ట్రాక్టు ఏదేదో చెప్పావు. లోకేష్ బాబు బీదా సోదరులు కలిసి ఈ బోట్ల చోరీకి కుట్ర పన్నారని
బీదా మస్తాన్ రావు గారు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాడు. దీని మీద విచారణ చేయించండి, నా పరువు ప్రతిష్టలకి సంబంధించిన సమస్య, నా క్రెడిబిలిటీ 40 సంవత్సరాల్లో ఏనాడు కూడా నేను వారికి సహాయపడ్డాను, వారు నాకు సహాయపడ్డారు అని పదే పదే చెప్పుకుంటూ గ్రామాలందరికీ విజ్ఞప్తి చేసుకున్నాడు, ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసుకున్నాడు. ఒక పేపర్ చూపించి నోటుకొచ్చినట్టు మాట్లాడిపోయాడు. వాడొక ఎంపీ, వీడొక ఎమ్మెల్యే. నువ్వెవడవాయ్? నువ్వు మాజీ ముఖ్యమంత్రివే కదా, నువ్వు ఎమ్మెల్యేవే కదా, అనలేమా మేము? నువ్వెవడవాయ్ గొట్టం అని మేము అనలేమా? కానీ అనం, మా సంస్కారం. కాల్ డేటా అంటే మీ కుటుంబానికి ఊడిగం చేసిన, నీ కుటుంబానికి ఊడిగం చేసిన, తన అన్న ముఖ్యమంత్రి కావడానికి జీవితాంతం పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డిని చంపి ఎవరికొచ్చింది తొలికాలు? నీ సతీమణికయ్యా, భారతీరెడ్డికి. అది కాలంటే ఎవరికి తెలిసింది? ముందు ఎవరికి తెలిసింది? నీకు అజయ్ కల్లాం రెడ్డికి, ఉమారెడ్డి వెంకటేశ్వర్ల గారికి ఏకోజాము మీటింగ్ జరిగితే మీకు కాల్ వచ్చింది. కాల్ అంటే అట్టాటి కాళ్ళు అనుకున్నావు. ఇయ్యే మా గ్రామాలు వాళ్ళేదో పనుల మీద జనవరి 1కి విషెస్ చెప్తే, సంక్రాంతికి విషెస్ చెప్తే, వాడొక ఎంపీ, వీడొక ఎమ్మెల్యే, చంద్రబాబు కొడుకు. ఇప్పుడే చెప్పాడు మా గిరిరెడ్డి, నీకు ఈ స్థాయికి రావడానికి కారకుడే చంద్రబాబు నాయుడు గారు కొడుకే, ఆ లోకేషే. నువ్వు బెంగళూరులో పడుకొని దుప్పటి కప్పుకొని ఏడ్చేదానికి కారకుడే నారా లోకేష్ గారు. నేను ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారి లాగా సంస్కారహీనులుగా మేము మాట్లాడం. తన తల్లి శీలాన్ని, తన చెల్లి శీలాన్ని, తన సొంత సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేసిన ఓ దుర్మార్గుడు మా గురించి సంస్కారంతో ఎలా మాట్లాడతారని అనుకుంటాం మేము. అయినా జగన్మోహన్ రెడ్డిని దిగజారి మాట్లాడటం లేదని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన హార్బరు 2 సంవత్సరాల నుంచి పనులు జరగటంలే. ఎవరయ్యా కాంట్రాక్టరు? నీ ఎంపీ, ఈ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడా రఘునాథరెడ్డి. ఎందుకు చేయించలా నువ్వు? మేడా రఘునాథరెడ్డి చేత నీ ఎంపీ, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడా రఘునాథరెడ్డి చేత ఎందుకు పనులు పూర్తి చేయించలా? కాని పనులకు కూడా 2024 మార్చికి మొత్తం దోచేశారే. మీరందరూ ఊడ్చుకొని పోతే మేం పనులు చేస్తున్నాం. ఇప్పుడు మేం పనులు చేస్తున్నాం. రోడ్డు లేదు, బ్రిడ్జి లేదు, మొత్తం మేం పనులు చేస్తున్నాం. మీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి పనులు చేయకపోతే ఎవరు దానికి కారణం? చెయ్యి. జోలదిన్న ఫిషింగ్ హార్బరు నువ్వు ఇచ్చిన ఎన్నికల అప్పుల్లో, 2019 ఎన్నికల అప్పుల్లో నువ్వు ఇచ్చిన హార్బర్లో విజిలెన్స్ ఎంక్వైరీకి నువ్వు సిద్ధమా? నీ ఎంపీ ఆ ఫిషింగ్ హార్బర్లు ఎలా నిర్మించాడో వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీకి నువ్వు సిద్ధమా జగన్ అని అడుగుతున్నా. నీ ఎంపీ పని చేయకపోతే ఎవడే దానికి? ఏడొచ్చి మమ్మల్ని నోటికొచ్చినట్టు మాట్లాడి 2 సంవత్సరాల పని పూర్తి చేయలా. నేను నీకు నెల ముందే ఛాలెంజ్ చేశాను. 1250 కోట్లు
ఆయన తెచ్చి పెట్టేవాడంట. నీ 5 సంవత్సరాల ముఖ్యమంత్రి హయాంలో జగన్ ఒక్క బోట్ ఇచ్చావా? జగన్ ఒక్క వలిచ్చావా? ఒక్క తెప్పిచ్చావా? ఒక సైకిల్ ఇచ్చావా? ఒక ఐస్ బాక్స్ ఇచ్చావా? ఒక మోపెడ్ ఇచ్చావా? నువ్వా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని గురించి వార్నింగ్లు ఇస్తావా? 5 ఏళ్ల నీ ముఖ్యమంత్రి పరిపాలనలో ఒక్క తెప్ప ఈలేని అసమర్థుడు ప్రభుత్వం మీది. మీరేంది తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించేది? మత్స్యకారులకి ఏదైనా చేశాం అని చెప్పే హక్కు మాకుంది, ధైర్యం మాకుంది. చేసి చూపించిన ఘనత చంద్రబాబు నాయుడుది. మత్స్యకారుల్ని మోసం, ద్రోహం చేసిన కుటుంబం నీది, నీ అయ్య రాజశేఖర రెడ్డిది. 5 సంవత్సరాలు ఎందుకు నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే జువల్దిన్నికి శాంక్షన్ ఇవ్వలా? జువల్దిన్నికి 5 సంవత్సరాలు. 2008 సోనియా గాంధీ ఇక్కడ పోర్ట్ ఓపెన్ చేస్తే అక్కడ హార్బర్ ఓపెన్ కావాలా? ఎవడు ముఖ్యమంత్రి? నీ తండ్రి రాజశేఖర రెడ్డి శాంక్షన్ చేశాడా? ఇచ్చారా మీరు హార్బరు? మేము తెచ్చాం. హార్బర్ మాది. చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, వెంకయ్యనాయుడు గారు సహకరించారు. మేము తెచ్చిన హార్బర్ టెండర్లు పిలుచుకొని కాంట్రాక్టులు చేసుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరా మా గురించి మాట్లాడేది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని నాటకాలు ఆడినా మత్స్యకారులకు చేసిన ద్రోహం గడప గడపకి చెప్పగలం. ఆ గ్రామాల సాంప్రదాయాలు, ఆ గ్రామాల కట్టుబాట్లు, కాపుల వ్యవస్థను గౌరవించి నెల రోజులు గమ్ముగా ఉన్నాం. మీరు పార్టీ పరంగా తీసుకొచ్చారు కాబట్టి కూటమి పార్టీలం, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన రాజకీయంగానే ఎదుర్కొంటామని తెలియజేస్తాం. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.